ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు, భట్టి ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. ఇక మంత్రుల సంగతి సరే సరి. ఎట్లుందంటే వ్యవహారం, పార్టీ అన్నప్పుడు ఒక పార్టీలో ఎంతో అందరూ మాట్లాడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి మాట్లాడడానికి పొంతలేదు, రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి బట్టి మాట్లాడిన దానికి పొంతలేదు, బట్టి మాట్లాడిన దానికి వీళ్ళిద్దరికి పొంతలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది వ్యవహారం అంతా. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? అసలు ప్రభుత్వంలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారా? లేదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిద్రపోతున్నది. ఇప్పుడు ఎన్నికల సందర్భం, ఎలాగైనా 16 నుంచి 15 గెలిపించుకోవాలన్న ఒక దుగ్ధ బాగుంది రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడు, మనకున్నది పిసిసి అధ్యక్షుడే. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన బాగా బిజీ ఉన్నాడు. పార్టీలో నుంచి మిగతా పార్టీ వాళ్ళని చేర్చుకోవడము, ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపేయాలన్న దాంట్లో బాగా బిజీగా ఉన్నాడు.